హలో నర్సెస్, మై డియర్ ఏంజల్స్. ఈరోజు నుంచి మన ఛానల్లో ఆల్ నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు తెలిసిన నర్సింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి, రైట్? సో ఇందులో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇఫ్ పేషెంట్ హ్యాస్ టు రిసీవ్ 1000 ml IV fluid in 10 hours, what should be the drip rate per minute? పేషెంట్కు 1000 ml IV ఫ్లూయిడ్ 10 అవర్స్లో ఇవ్వాలి. ప్రతి నిమిషానికి డ్రిప్ రేట్ ఎంత? ఆప్షన్ ఏ 20 drops per minute, ఆప్షన్ బి 25 drops per minute, ఆప్షన్ సి 30 drops per minute, ఆప్షన్ డి 35 drops per minute. ఫ్రెండ్స్, మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. 1 అవర్కి 60 minutes, సో 10 అవర్స్కి 600 minutes. 1000 mlని మనం 600 minutesతో డివైడ్ చేస్తే 1.66 ml per minute మనకు వస్తుంది. సో ఇఫ్ 1 ml ఈక్వల్స్ టు 15 drops అయితే ఈ 1.66 ఇంటూ మనం 15తో కనుక చేసినప్పుడు మనకి 25 drops per minute వస్తాయి. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 25 drops per minute. సో ఈ విధంగా మీరు రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ కూడా చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అనేక మందికి యూస్ఫుల్గా ఉండాలి అంటే తప్పకుండా మీరు ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.